నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశో. ఇక ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త వస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీకోసం నేను. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపిరి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి, మా ప్రాంతంలో ఈ సమస్య ఉన్నది అని చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, మరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్ట్ అన్న ఏం రాసిండు, వార్త ఎట్లా రాసిండో చూద్దాం. మరి చాలా ముఖ్యమైన అంశం, ప్రజలకు ఉపయోగపడే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక నిన్నటి మొన్నటి దాకా ఎన్నికల పంచాయతీలు అయిపోయినాయి. ఇక మళ్ళా నిన్నటి నుంచి మన ఛానల్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రజల అవసరాల కోసం, కనీస అవసరాలలో జరుగుతున్న దందాల కోసం. నిన్న మన ఛానల్ ద్వారా చూసినాం. మరి రేషన్ డీలర్ల యొక్క అక్రమాలు అనొచ్చా, దందాలు అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదైనా అనుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు కూడా పెద్దపల్లి జిల్లా రేషన్ షాపుల పైన జిల్లా సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తారు. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఈ భాగవతం అంతా జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక అది ప్రజలకు ఉపయోగపడే ముచ్చట. మరి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే ముచ్చట మీ నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఏం అందించబోతుందో చూద్దాం. ఇక ఏంటిది, గాడి తప్పిన నగర పాలన. ఎక్కడి గాడి ఏం తప్పింది? ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, గోదావరి ఖని పట్టణము, పెద్దపల్లి జిల్లా. ది గ్రేట్ కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాలన గాడి తప్పిందనే చెప్పుకోవాలి. నిజంగానే గాడి తప్పి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏందట, శాఖల్లో ఎవరి రాజ్యం వారిదే, ఫోటోలే తప్ప పర్యవేక్షణ లేని పారిశుద్ధ విభాగం, వివాదాస్పద ఉద్యోగులకు కీలక బాధ్యతలు. ఎవరైతే వివాదాలను సృష్టిస్తారో వాళ్లకు కీలక పదవులు ఇచ్చుడు. ఇక రామగుండం కార్పొరేషన్ అంటే ఇక మొన్న మంగళవారం రోజు ముచ్చట జరిగింది ప్రజలారా, గుర్తుపెట్టుకోవాలి. పాపం ఎవరో చనిపోతే వారి యొక్క పార్థివ దేహాన్ని దహన సంస్కారాల కోసం గోదావరి నది తీర ప్రాంతానికి పోతే కరెంటు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వాహనాల లైట్ల వెలుతురులా మరి దహన సంస్కారాలు జరిగినాయి. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ది గ్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఎవరయ్యా అంటే ప్రథమ పౌరుడు బంగి అనిల్ కుమార్ సార్, డాక్టర్ బంగి అనిల్ కుమార్ సారు మరి ఈ రామగుండం కార్పొరేషన్ కు మేయర్. ఇక గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రశ్నలు సమాధానాలు లేని సమస్యలు అనే చెప్పుకోవాలి. హిందూ శ్మశాన వాటిక కోసం అనేక సంఘాలు కూడా కూతున్నాయి. సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు మరి అక్కడ వెళ్తురు లేదు, కనీస సౌకర్యాలు లేవు అని చెప్పేసి చెప్తున్నది, కానీ పట్టించుకుంటలేదు. ఇక మరి ఏం పట్టించుకుంటుందో, కనీసం చివరి క్షణంలో కూడా ఆ యొక్క దేహాన్ని దహన సంస్కారం చేయడానికి కూడా కనీస సౌకర్యాలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కరువైనాయని చెప్పుకోవాలి. ఇక ఏం చెప్తారు ఏందట చూద్దాం. నగరపాలక సంస్థ నగరపాలన పూర్తిగా గాడి తప్పింది, పౌరులకు సేవలు అందించలేని దుస్థితిని చేరింది. నగరపాలన అంటే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీటి సరఫరా, అవినీతి రహిత సేవలు అందించడం, అవినీతి రహిత సేవలను మౌలిక సదుపాయాలను భావన యంత్రాంగంలో చేయడమే విమర్శలు అవుతున్నాయి. మరి కార్పొరేషన్ లోని ప్రధాన శాఖల్లో ఎవరి రాజ్యం వారిదే అనే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయి. నగరపాలనలో పౌరులకు సేవలు అందించడం కంటే ఫోటోలతోనే పని అనే తీరులో వ్యవహారం కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రధానమైన పారిశుద్ధ విభాగంలో ఫోటోలే తప్ప పారిశుద్ధ నిర్వహణ లేని దుస్థితి నెలకొన్నది. ఇంటింటా చెత్త సేకరణ, అటు నుంచి ఎక్కడ చూసినా చెత్త అనే రీతిలో పారిశుద్ధ విభాగం పనితీరు ఉంది. ఇక పారిశుద్ధ విభాగానికి 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నా ఎవరు ఎక్కడ పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. ఉదయం 6 నుంచి 7 గంటలకు విధులకు రావడం, ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం,
పరిపాటి అయ్యింది అని విమర్శలు కూడా ఉన్నాయి. డివిజన్ల వారీగా వార్డు ఆఫీసర్లను పెట్టినా వారు పూర్తి స్థాయిలో విధుల్లోకి రాని పరిస్థితి ఉంది. ఎక్కడైనా సమస్య పారిశుద్ధ విభాగానికి సంబంధించి కీలకమైన సమస్యలు పరిష్కారం విషయంలో పనులు ముందుకు సాగడం లేదు. ఇక ఐనూర్రి ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఈ 50 డివిజన్లను చూసుకోవడానికి పారిశుద్ధ విభాగం పైన. మరి అన్న చెప్పేది ఏంటంటే ఒకటే ముచ్చట్ల మనం మాట్లాడుకుంటే ఇంకా బాగా మాట్లాడుకునేట్టు ఉంటాయి ప్రజలారా. ఏంది పారిశుద్ధ విభాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు వస్తారు, ఫోటోలు దిగి పోతారట. మరి వాళ్ళకు ఫోటోలను ల్యాబ్కి ఇస్తే అవి ఫ్లెక్సీలు చేసి మనం వీళ్ళే శానిటరీ ఇన్స్పెక్టర్లు మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవాలి. మరి అట్టున్నది సిగ్గనిపించాలి అధికారులకు. రామగుండం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు నిజంగా సిగ్గుపడాల్సిన ముచ్చట ఇదే. మరి నిజమే ప్రజలారా, మనం ఆలోచన చేసుకోవాలి. పారిశుద్ధ విభాగం లోపే, శానిటేషన్ లోపమే, ఇక చూస్తే ట్రేడ్ లైసెన్స్ లో లోపమే, ఇక అనేక రకాల గోదావరి బ్రిడ్జి మీద కంత మర్చిపోయారు. హిందూ శ్మశాన వాటికల లైట్లు కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నది రామగుండం కార్పొరేషన్. ఇక రోడ్ల మీద సాయంకాలం అయితే ప్రధాన రహదారుల్లో బస్సు సంచారం పెరిగిపోతుంది. ఏమైతుందో తెలుస్తలేదు రామగుండం కార్పొరేషన్ లా. రోడ్ల మీద మరి ఆ పశువులు తిరుగుతుంటే ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉన్న మరి వాటిని పట్టించుకునే అధికారులు లేదు. కుక్కల బెడద, కోతుల బెడద, కాలువలు శుభ్రంగా లేవు. ఇక ఎన్ని చెప్పినా కూడా దండిగే రామగుండం కార్పొరేషన్ లా మాట్లాడుకోవడం. ఫోటోలు మాత్రం దిగి ఈ రోజు ఇక్కడ ఈ కాలువను సాపి చేసింది నేను అని ఒక అధికారి పెడతాడు, లేదంటే ఈ యొక్క రోడ్డును ఊడిపించింది నేను అంటే అప్పటి మందం ఫోటో మందం ఊడవాలి, ఫోటో మందం తీయాలి, తర్వాత పోవాలి. నేను చెప్తలేను, నాయకులే చెప్తారు. మరి ఎవరు చెప్తారు? అధికార పక్షి నాయకులు కూడా చెప్తారు. మరి ఇది అబద్ధమా నిజమా అనేది కాదు, మరి నిజంగా అధికారులను కూడా అడగాలి. ఇక మొన్నటిదాకా డీజిల్ దొంగలు రామగుండం కార్పొరేషన్ లా, ఇనుప సామాన్ దొంగలు కార్పొరేషన్ లా. ఇక ఏం చెప్పుకోమంటారు? 200 కోట్ల బడ్జెట్ పెట్టిరు. ఏది ఎందుకు పెట్టిరు, ఏడ పెట్టిరు, ఎటు పెట్టిరు ఏమో తెలియదు. ఇక షెట్లు పెట్టిరు. ఎందుకు షెట్లు పెట్టిరు? దానికన్నా కరెంటు ఫోలేసి కరెంటు లైట్లు వెలగకుండా చేసిరు. మరి ఆ షెట్లనే మళ్ళీ వచ్చే నీకు మళ్ళీ పని మొదలు పెట్టుకున్నారు. ఎన్ని రకాలుగా కార్పొరేషన్ల నిధులను దోసుక తింటారంటే అధికారులు, నాయకులు అందరూ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఈ అధికార లోపం గాడి తప్పింది. ఎటు తప్పినా, ఏది తప్పినా, పట్టాలు తప్పినా, రైలు ఏడిపోయినా కూడా ఒకటే జరుగుతుంది, ప్రజలకు ప్రమాదం జరుగుతుంది అన్న ముచ్చట మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఒక రైలు మనం ప్రయాణిస్తున్నాం అనుకోర్రి, ఆ రైలు పట్టాలు తప్పి రోడ్డు పైనకి వచ్చింది అనుకోండి, రోడ్డు మీద ఉన్న జనాలే చచ్చిపోతారు, లేదంటే ఆ ట్రైన్ లో ఉన్న జనాలు చచ్చిపోతారు. నాయకులు, అధికారులు ఎవరు చచ్చిపోరు. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే సేమ్ ఇదే కదా, కార్పొరేషన్లో కూడా పైసలు వస్తాయి. మరి మన బాధలు ఎందుకు, మన పరిస్థితులు ఎందుకు, మన వ్యవస్థ ఎందుకు, మన కోసం ఆలోచించే నాయకులు ఎవరు? ముఖ్యంగా అయితే మేయర్ సార్కు రామగుండం కార్పొరేషన్ తోటి ఏం పని లేదు. సార్కి ఎందుకు పని లేదంటే సార్ హాస్పిటల్ నడవాలి, సార్ వ్యవస్థ నడవాలి. మరి సార్ పాడ్చి మారిండు, సారు ఇక సార్ ఖర్చులు సారుకుంటాయి. ఇక నేనేం మాట్లాడుకోలే. ఇక అభివృద్ధి చెప్పిర్రు మొన్నటి దాకా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటది. మనం కదా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకు సాంఘిక శాస్త్రంలో అప్పుడు సాంఘిక శాస్త్రం పుస్తకాలు ఉండే. ఆ సాంఘిక శాస్త్రంలో పుస్తకాలలో ఆ ఉపాధ్యాయులు బోధించేవాళ్ళు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇప్పుడు అడిగినా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్తారు. గట్లనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నువ్వు 2000 సంవత్సరంలో అడుగు, అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ ఏదయ్యా అంటే రామగుండమే చెప్తారు. 2024లో కూడా అడిగిన ముచ్చట ఎప్పుడు మళ్ళీ ఇదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతాయనే చెప్తారు. ఇక ఫుడ్, ఇక అనేక రకాలుగా హోటళ్లు ఉంటాయి కార్పొరేషన్ల. అనుమతులు ఎవరు ఇచ్చిర్రో తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు, అనుమతులు ఎవరు ఇచ్చిర్రో తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కబ్జాలు చేసుకుంటారు, ఎవరు అనుమతి ఇచ్చిర్రో ఎవరికి తెలియదు. మరి ఇదంతా పోయి చూసి అడిగితే కార్పొరేషన్ కు సంబంధమే ఉంటది. ఇక డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన అనంతరమే 2-3 రోజులనే చెప్పిరు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే పైసలు ఇస్తేనే మేము డెత్ సర్టిఫికేట్ ఇస్తాం కార్పొరేషన్ అన్న సందర్భం ఉండే. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. అప్పుడు ఎవరు కొత్త మన ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్న కూడా స్పందించిండు. మరి అప్పుడు అంటే కార్పొరేషన్ వ్యవస్థ
గట్లున్నది అన్నట్టు. గంత మంచి కార్పొరేషన్, గంత మంచి అభివృద్ధి జరుగుతున్న కార్పొరేషన్ ఎక్కడ కూడా. ఇక మన భాషలో మాట్లాడుకోవాలంటే ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, రోడ్డు మీద నూనె పోతే మనం నూనె ఎత్తుకోవచ్చు. ఎట్లా ఎత్తుకోవచ్చు అంటే రోడ్డు అంత శుభ్రంగా ఉంటుంది, లైట్లు అంతా వెళ్తుంటాయి రాత్రిపూట. నిజమే కదా, మీరు వీధులలో పోయి చూస్తే వెళ్తుంది మీకు, సందు గల్లీలో అలా తిరుగుతూ వెళ్తుంది. ఇక కళ్యాణ్ నగర్ ఓరి, లక్ష్మీనగర్ ఓరి రోడ్డు ఉండదు. మరి మేయర్ సార్ హాస్పిటల్ దాటిన తర్వాతనే లక్ష్మీనగర్ కు 5-10 అడుగుల దూరంలోనే రోడ్డు గుంతలు లాగా వదిలేసారు. మరి సార్ అదే దారిలో పోతాడు కదా రోజు కార్లా, మరి సార్ కనబడతలేదు కావచ్చు, అర్థం చేసుకోవాలి. మరి సార్ పొద్దున్నే వాహనం అంటే సార్ యొక్క సొంత వెహికల్ వేసుకొని తిరుగుతా అంటారు కదా ఏడా లక్ష్మీనగర్ ప్రాంతంలో. మరి ఆ సార్ తిరిగినప్పుడు గల్లీల రోడ్లు లేవు. అయ్యో నేను మరి ఈ నగరానికి మేయర్ను, మరి నేను ఎట్లా ఏంటిది ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించాలి, మరి రోడ్లను వేయాలి కనీసం అన్న ఆలోచన వచ్చిందా సార్కి ఎప్పుడన్నా? అత్తే మరి సార్ కామెంట్ చేస్తాడు నాకు, లేదంటే ప్రజలారా మీరు కామెంట్ చేయరు, మనం కామెంట్లు పెట్టుకుందాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందలేదా? ఇది మన నిరుద్యోగి న్యూస్ ఛానల్లో జరిగే మొదటి కాంపిటీషన్ అని చెప్తా. నేను కాంపిటీషన్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మరి మనం నిరుద్యోగులం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళం, మరి కాంపిటేటివ్ అంటే పోటీదారు పరీక్షలలో ఉండేటోళ్ళం. మరి మనం ఇదిని కూడా ఒక కాంపిటీషన్ గానే తీసుకుందాం. అభివృద్ధి చెందింది అనుకుంటే కామెంట్ చేయుర్రి, అభివృద్ధి చెందలేదు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయుర్రు. చూద్దాం మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందిందో, ఏం చెందిందో చూడాలి, ఎట్లా ఉన్నదో చూడాలి. ఇక చూద్దాం. పాలన పైన పట్టు సాధించాలని కమిషనర్ సార్ ఎందుకు పట్టు సాధించుడు ఇలా, అది కూడా చూద్దాం. చాలా అన్న ఏం చెప్తాడు అనేది. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గా సిహెచ్ శ్రీకాంత్ సార్ విధుల్లో చేరి 3.5 నెలలు అయినా పాలనపై పూర్తిగా పట్టు సాధించలేదన్న విమర్శలు వస్తున్నాయి. కీలకమైన శాఖలపైన పట్టు లేకపోవడం, ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లది కమిషనర్ ఛాంబర్ లో గొడవలు పడిన ఉదాంతాలు ఉంటాయి. ఎందుకు ఉన్నాయి, వాళ్ళకి ఏం పని? మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే అంటే అకౌంట్స్ విభాగంలో బిల్లుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విషయం నిలదీసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక కీలక అధికారి తన ఇష్టానుసారంగా బిల్లులు రాస్తున్నారని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సొంత పనులను వాడుకుంటున్నాడని, కమిషనర్ పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినాయి. నగరపాలకంలో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిదీస్తుంది. డీజిల్ వ్యవహారంలో నేను చెప్పలే, డీజిల్ దొంగల వ్యవహారంలో నెలకు 4 లక్షల రూపాయలకు పైగా ఏంటిదట అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయనేది బహిరంగంగా రహస్యమే అయింది. ఒకే ఒక బంకులో డీజిల్ ఖాతా పెట్టడం, గతంలో అదే బంకులో 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల డీజిల్ బిల్లుల విషయంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ విభాగంలో ఆగ్రోస్ నుంచి కొనుగోలు చేసిన వాహనాలను బయటకు తీయకుండా వాహనాల్లో డీజిల్ పోయిస్తున్నట్లు బిల్లులు సృష్టించి 15 లక్షల రూపాయలు గోల్మాల్ చేసిన ఉదాంతంపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఇక ఇనుర్రి మంచుకున్నది. 10 నుంచి 15 లక్షల రూపాయల డీజిల్ దొంగలు ఉన్నారట. 10 నుంచి 15 లక్షల రూపాయల డీజిల్ దొంగలు. మరి ఎవరైతే అనే చెప్పేది ఏంటంటే, ఎవరైతే కాంపిటేటివ్ అంటే ఎవరైతే ఆ యొక్క వ్యవస్థలో లేదంటే కాంట్రాక్టింగ్ వ్యవస్థలో ఏం జరుగుతున్నాయట అంటే, కాంట్రాక్టర్లు కమిషనర్లు ఛాంబర్లనే, ఎవరి కమిషనర్ ఛాంబర్లనే మేయర్ ఛాంబర్లనే గొడవలు పెట్టుకున్నా కూడా కమిషన్ల కోసం ఎవరేం పట్టించుకుంటలేరట. మేయర్ సార్ పట్టించుకుంటలేడు, కమిషనర్ సార్ పట్టించుకుంటలేడు. కమిషనర్ సార్ కొత్తగా వస్తే 3-4 నెలలు ఏవట్టే, మరి సార్కి ఇంకా మరి ఏది ఇంపార్టెంట్ కాదు అన్న ముచ్చట పూర్తి స్థాయిగా ఇంకా అవగాహన కాలే. సార్కు నిజంగా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ శాఖ అనేది సార్కి ఇంకా దాని మీద పట్టు దొరకనియే కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే దట్ ఈజ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ది గ్రేట్ కార్పొరేషన్. తెలంగాణ రాష్ట్రంలో ది గ్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి. ఇక 10 నుంచి 15 లక్షల రూపాయలట. మరి ఎట్లా పెడతారట తెలుసా? ప్రజల బిల్లులు ఆగ్రోస్ ద్వారా ఉన్నారట కొన్ని వాహనాలను కొని మున్సిపల్ ఆఫీసులోనే వెచ్చి అలా డీజిల్ పోసినామని చెప్పి వాటికి సంబంధించిన బిల్లులు పెట్టుకుంటారట. మరి అది గతంలో బహిర్గతం అయింది. మరి అది రహస్యం కాదు, బహిర్గతం కాదు, అందరికి తెలిసిన ముచ్చటనే. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కమిషనర్ సారు పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇక మేయర్ సార్ అంటవా, మేయర్ సార్ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇక ఎవరు పట్టించుకోవాలి? ప్రజలు పట్టించుకోవాలి.
ఎందుకు పట్టించుకోవాలి ప్రజలు? ఎట్లా పట్టించుకోవాలి ప్రజలు అంటే, మన దగ్గరికి పంపు బిల్లులను కట్టకపోతే మన యొక్క పంపులను కడియేయడము, మనం ఇంటి పన్ను కట్టకపోతే మన యొక్క ఇంటికి తాళాలు వేయడం లాంటివి చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మరి మనం కట్టాల్సినవి 3,000 4,000 ఉంటే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కట్టలేని 2 లక్షలు 3 లక్షలు కట్టలేదు. 10-20 ఏళ్ల నుంచి నడిపించే సంస్థలు ఉంటాయి, దవాఖానాలు ఉంటాయి. మరి అవన్నిటి గురించి పట్టించుకునేటోళ్ళు ఉండరు. ఎందుకంటే అక్కడికి పోతే వీళ్ళ చుట్టాలో బంధువులో వాళ్ళో వీళ్ళో ఉంటారు కాబట్టి సామాన్య ప్రజల మీద పడతారు నాయకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల చెట్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల వీధి లైట్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల రోడ్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు. ఇక గోదావరి బ్రిడ్జి మీద వంతెన, హిందూ శ్మశాన వాటికల లైట్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, ప్రధాన చౌరస్తా ప్రధాన రహదారులల్లా పశు సంచారం, సాయంకాలం కుక్కల స్వైర విహారం, పందుల స్వైర విహారం, కోతుల బెడదలు, తాగునీటి కటకటలు, ఎన్ని సమస్యలున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ. మరి నువ్వు ఏ రకంగా చెప్పినా, నువ్వెన్ని నెత్తినో రోట్టుకొని చెప్పుర్రు, పేపర్ వాళ్ళు ఛానల్ వాళ్ళు అందరు కూర్చొని ఆ ప్రధాన చౌరస్తాలో కూర్చొని చెప్పి అయ్యా ఇది చేయుర్రి, అయ్యా అది చేయుర్రి అని చెప్పుర్రి, ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే, మన బిల్లులు ఎట్లా పెడతారు? 200 కోట్ల రూపాయలు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి వెక్కినాం అంతే. ఇక పైసలు ఎవరికి వచ్చినాయి, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టిర్రు, ఆ వివరాలు ఎవ్వరు చెప్పరు. ఇది ఫస్ట్ ముచ్చట. ఇక రెండో ముచ్చట ఏంటిదంటే ప్రజలారా, ఇక 200 కోట్ల రూపాయల బడ్జెట్ గురించి కనుక ఎవరైనా సమస్యలు అడిగితే వాళ్ళని ఏదో రకంగా సర్దుబాటు చేయడం, ఇది జరుగుతున్న ముచ్చట. ఇక శానిటేషన్ ఇన్స్పెక్టర్లు 2 ఉంటారట. మరి ఏం చేయాలి? వాళ్ళు పొద్దున్న లేచి పారిశుద్ధ విభాగం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో వాళ్ళ ఫోటోలు సేకరించాలి. వీళ్ళు కూడా రోజు ఒక కాడికి పోయి మరి ఎక్కడైతే పర్యవేక్షణ ఒక కాడ చేయాలి. అత్తారు, ఒక ఫోటో తీస్తారు, పెడతారు, పోతారు. ఎట్లున్నదంటే అత్తన్న పోతన్న ఓరామ శిల్క అన్న కథ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పాలన కథ. ఇక గిట్లా ఉన్నది. ఎవరికి నచ్చిన కారాలు వేసుకొని తిరుగుతారు, ఎవరికి నచ్చిన బండాలు వేసుకొని తిరుగుతారు. ఎందుకంటే సొమ్మేమన్నా ఆలదా? మరి సొమ్మొక్కడిదట, ఇంకోటి ఎవరిదో అన్నట సామెత ఉన్నది కదా ప్రజలారా, సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టుగా ప్రజల పైసలు, ప్రజల దగ్గర వసూలు చేసిన పైసలు. మరి డీజిల్ పైసలు ఎట్లా కడతారు? రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పైసలు ఇస్తుందా? ఇతలేదు కదా. సామాన్య ప్రజల దగ్గర ఇంటి పన్నులు, సామాన్య ప్రజల దగ్గర నల్లా బిల్లులు వసూలు చేసి ఆ పైసలను వాడుకోవడం, మరి వచ్చిన బిల్లులు వాడుకోవడం, డీజిల్ బిల్లులు పెట్టడం 10 నుంచి 15 లక్షల రూపాయలు, నెలకు 4 లక్షల రూపాయల చొప్పున. గతంలో 10 నుంచి 15 లక్షల రూపాయల గోల్మాల్ జరిగింది. డీజిల్ నడపలే, వాహనాలు తీయలే, అసలు అవి నడవలే, వాటి వరకులు కూడా జింపలే, కానీ అలా డీజిల్ పోసినాం, మేము నడిపినాం అని చెప్పేసి చెప్పారు. వాటికి బిల్లులు పెట్టి డీజిల్ పచ్చిన పైసలు పంచుకున్నారు. ఇది ప్రజలారా. ఇక ఇంకేంటిది? నడవని వాహనాలకు డీజిల్ పోయించుతారు, నడిచే వాహనాలకు డీజిల్ పోయించుతారు, వాళ్ళ సొంత వాహనాలకు కూడా డీజిలే పోయించుతారు. ఎట్లా పోయించుతారు? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే ఒక బ్యాంక్ ఉన్నది కాబట్టి వాళ్ళు పోయించుకుంటారు. నేను బ్యాంక్ అంటే కార్పొరేషన్ ప్రజలారా. ఇక సామాన్యులు కనుక ఏదన్నా అడిగితే మేము చెయ్యం, మాతోటి కాదు, మేమేం చెప్పాం, మా దగ్గర లేవు, ఇవి సమాధానాలు. నాకు ఎదురైన సందర్భం చెప్తా. ఒక సూపర్వైజర్, పారిశుద్ధ విభాగానికి సంబంధించిన ఒక సూపర్వైజర్ కు ఒకానొక సమయంలో నేను ఫోన్ చేస్తే నాకు చెప్పిన సమాధానం ఏంటంటే ప్రజలారా, పేపర్లు ఇస్తే ఇయ్యుర్రి, ఫోటో కొట్టుర్రి, నా పేరు కూడా రాసుకోర్రి, నా ఫోటో కూడా తీసుకోర్రి. ఇది సూపర్వైజర్లు చెప్పే ముచ్చట. అయితే అప్పుడు జరిగిన ముచ్చట ఏంటంటే, అది ఎన్నికల కోడ్ ఉండుట్లా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఎన్నికల కోడ్ల ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాం మేము, అందుకే పారిశుద్ధ్యం పైన దృష్టి పెట్టలేదు అని చెప్పేసి ఇదే సిహెచ్ శ్రీకాంత్ సార్ చెప్తాడు, మళ్ళా కమిషనర్ సార్ చెప్తాడు. అందుకనే నేను సార్ దాకా తీసుకోపోలే. ఇప్పుడు చెప్తాను మన ఛానల్ ద్వారా. ఎందుకు చెప్తానా అంటే, మరి మన ఛానల్ చిన్నదట, మన ఛానల్లో వార్తతే ఏం కాదట. మరి ఏం కాదన్న ముచ్చట నేను చెప్తా వాళ్ళకి ఎట్లా కాదనేది. నిన్న చూసిర్రు ఏం కాదన్న ముచ్చట కొంతమంది నిన్న మొన్న అంతకుముందు ప్రతిరోజు చూస్తున్నారు. నేను ఉన్నతాధికారులకు మన యొక్క సమస్యలను వివరించడమే నా యొక్క ధ్యేయం. ఈ గాడి తప్పిన పాలన ఖచ్చితంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రి గారికి,
స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎంపీ గారికి, అదే విధంగా స్థానికంగా ఉండకపోవచ్చు, రాజధానిలో ఉంటున్న ఈ యొక్క సిఎస్ గారు లేదంటే అవసరమైతే రాష్ట్ర గవర్నర్ గారికి ఏదో ఒక విధంగా అందే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా అందుతుంది. సమస్య మన యొక్క నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా వచ్చిన వార్త ఏదైనా అది పత్రికాముఖంగా వచ్చిన వార్తను మాట్లాడుతున్నాం. మరి ఆ వార్త అనేది ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి పోతుంది. దాని ద్వారా మన సమస్య బాగుపడుతుంది. మనం అన్న ఆశతోటి ఉన్నాం. ఖచ్చితంగా బాగుపడే ప్రయత్నం చేస్తాం. ప్రజలారా మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇక గాడి తప్పిన పాలనలో ఇంకేమున్నాయట అంటే ఆదాయం పెంపు పైన దృష్టి. వీళ్ళే మంచుకుంటారు ఇంకా ఆదాయం పెంపు మీద. ఏంటి, ఇంటి పన్ను వసూలు చేస్తాం, నల్ల బిల్లులు వసూలు చేస్తాం అనే ఆదాయం పెంపు కావచ్చు. చూడాలి. ఇది కూడా నగరపాలక సంస్థలో ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఆదాయ మార్గాలపైన యంత్రాంగం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏటా 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే ట్రేడ్ లైసెన్సుల వసూళ్లపైన యంత్రాంగం స్పందించడం లేదు. ఇంతవరకు కార్పొరేషన్లో ఒక్క మద్యం షాపు నుంచి కానీ, రైస్ మిల్లు నుంచి కానీ, పంచనాల నుంచి కానీ, హాస్పిటల్ వైన్ హాస్పిటల్ కూడా ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. అన్న హాస్పిటల్ రాయాలి. హాస్పిటల్ ద్వారా కానీ ట్రేడ్ లైసెన్స్ వసూలు చేసిన పరిస్థితులు లేవు. కార్పొరేషన్ డిప్యుటేషన్ పై వివిధ విభాగాల నుంచి ఉద్యోగులు వచ్చి చేతి నిండా పని లేక ఖాళీగా ఉంటున్న ఒకరిద్దరు ఉద్యోగులకే ట్రేడ్ లైసెన్సుల వసూల బాధ్యత అప్పగించారు. ఇక మార్కెట్ అద్దెలు 1 కోటి రూపాయలకు పైగా బకాయిలు ఉన్న వసూలు చేసిన పరిస్థితి లేదు. ఇగో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు చెప్పే ముచ్చట ఏంటంటే మన ఛానల్ ద్వారా ఇక కిందే చౌరస్తా నుంచి కిందికి మొదలు పెడితే సీతానగర్, మల్లికార్జున్ నగర్, హనుమాన్ నగర్, ఇటు పోతే జ్యోతి నగర్, సంజయ్ నగర్, 5 ఇంక్లైన్ ఏరియా, విఠల్ నగర్ ఏరియా, తిలక్ నగర్, పరశురామ్ నగర్, రమేష్ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ ఏరియా, మేదర్ బస్సి, ఇవి సామాన్య ప్రజలు అంటే కొంత మేరకు కార్మికులు కావచ్చు, లేదంటే కొంత తక్కువ వ్యవస్థలో బతికే కుటుంబాలు వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ పంపు బిల్లులు కట్టలేదు, చాలా మంది ఇంటి పన్నులు కట్టలేదు. ఇవి వసూలు చేయడానికి ఫస్ట్ మీరు రారి. ఈ ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలంటే రైస్ మిల్లులు పోవాలంటే గౌతమి నగర్ పోవాలి, హాస్పిటల్ పోవాలంటే మేయర్ సార్కి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి. మరి గుర్తు పెట్టుకోవాలి. వైన్ షాపులల్లా వరంగల్, ఖమ్మం లాంటి, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ, వరంగల్ లాంటి కార్పొరేషన్లల్లా ప్రతి వైన్ షాప్ లో కూడా 25,000 రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ప్రతి సంవత్సరం తీసుకుంటారు. కానీ మన కార్పొరేషన్ లో తీసుకుంటలేరు. మరి ఎందుకు తీసుకుంటలేరు అంటే వైన్ షాపులు వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి, హాస్పిటల్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి, రైస్ మిల్లులు వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఇక అనేక రకాల ఉద్యోగులు, ఎంతమంది ఉద్యోగులు ఉన్నా ఒకరిద్దరికి మాత్రమే ట్రేడ్ లైసెన్సుల వసూల గురించి చెప్తారు. ఇక అద్దె వసూళ్లు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దుకాణ సముదాయాల భవనాలు ఉంటాయి. వాటి వద్ద వసూలు చేయమని ఎవరన్నా పంపిస్తే చెయ్యరు. ఎందుకు వేస్తారు? వాళ్ళే ఉండరు. అలా వాళ్ళు తీసుకొని వేరేటోళ్ళు కిరాయి ఇస్తారు. వాళ్ళు తీసుకునేది 1000 రూపాయలు, మన కిరాయి మాత్రం 4000 వీళ్ళు ఇస్తారు. మనం ఏం చేస్తాం? ఇలా 4000 కడతాం, అలా 1000 రూపాయలు కూడా కట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రామగుండం కార్పొరేషన్ వాళ్ళదే కాబట్టి. మరి గిట్లా ఉంటుంది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న పరిస్థితులు. ఇక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గుర్తు పెట్టుకోరు ప్రజలారా. ఇక అసలు ముచ్చట మాట్లాడుకుందాం. అన్న రాసిన ముచ్చట గురించి చర్చించడం కానీ ఇప్పుడు అసలు చెప్తా. ముందేయాల మన రోడ్లను చూడుర్రి, తర్వాత రోడ్ల మీదికి ఉన్నాయి లేదంటే రోడ్ల కిందికి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను చూడుర్రి. ఇక ఆ వార్డు ఈ వార్డు మరి సరిహద్దు వార్డులు అని చెప్పేసి తప్పిన రోడ్లను చూడుర్రి. నేను గతంలో చెప్పిన కొత్త రోడ్ అయితే తవ్వుతారు, దాని మీద మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారు. ఇట్లా రోడ్డు పరిస్థితి అధ్వానమే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి అధ్వానమే, ఇక కాలువల పరిస్థితి అధ్వానమే, పారిశుద్ధ నిర్వహణ లోపమే. ఇక ఏంటిది, కాలువలు పూడిక తీతలు, కాలువల వర్షాకాలం వస్తుంది, ఆ మట్టి తీసుడు కూడా లోపమే. ఇక ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయరు. ఏంటిది, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినా కూడా పట్టించుకోరు. హాస్పిటల్లకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, రైస్ మిల్లులకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, వైన్ షాప్లకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి. ఇక ఏదైనా కూడా అడ్డన్నకాడ చెట్లు పెట్టుడు, సోనా కార్పస్ చెట్లు, మనుషులు చచ్చిపోతారు ఆడితోటి, అవి విషవాయులను వెదజల్లుతాయి. మనం ఉండేదే రామగుండం పారిశ్రామిక ప్రాంతం. మరి అని చెప్పినా కూడా వాళ్ళు అవే చెట్లు పెడతారు, మళ్ళీ అవే చెట్లు కొడతారు. ఇక సార్లకు నచ్చినట్టు గోడలకు బొమ్మల గీసులు కూడా బొమ్మలు గీసి దానికి ఒక బడ్జెట్ పెట్టుడు. ఆ బొమ్మల గీసుడు కంటే ఆ లైట్లు వెలిగి ముందుగాల, మరి ఆ బొమ్మల గీసుడు కంటే ఆ లైట్లు వెలిగిరు. ఇక అడ్వర్టైజ్మెంట్లు
పెద్ద పెద్ద హోల్డింగ్లు మరి ఏడే ఇచ్చిర్రు ఆ వసూలు ఎవరు చేస్తారో ఆ హోల్డింగ్ల ముచ్చట తెలియదు. ఏం తెలుస్తుంది రామగుండం కార్పొరేషన్లా? నిజంగా నేను మీకు ప్రతిసారి చెప్పేది ప్రజలారా, సమాచార హక్కు చట్టం నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే, సమాచార హక్కు చట్టం మనకు ఉన్న చుట్ట మన ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఒక సంస్థ ప్రభుత్వ సంస్థ యొక్క వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుర్రి, ఆ వివరాలు తెలుస్తాయి. దాని ద్వారా మనం ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కార్పొరేషన్ ప్రశ్నించాలి. మరి ప్రతి సమస్యను రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలి, అదేవిధంగా ఎంపీ దృష్టికి తీసుకుపోవాలి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవాలి. వీళ్ళతో పనులు కావు. మేయర్ సార్ ఏం చేయలేడు, కమిషనర్ సార్ కూడా ఏం చేసే పరిస్థితి కనబడతలేదు. నాకైతే 3 నెలలు అవుతుంది సార్ వచ్చి, 3 నెలల నుంచి పారిశుద్ధ విభాగం కోసం కొంచెం కూడా దృష్టి పెట్టలేదు. అంటే ఇక నేనేం మనం ఏం మాట్లాడుకున్నా దండిగే. ఇది సాక్షి దినపత్రిక ఇదే రోజు, ఈ రోజే సాక్షి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇదే రోజు సాక్షిలో కూడా ఇదే కార్పొరేషన్ గురించి ఒక వార్త వచ్చింది. ప్రజలారా, చెత్త కష్టాలు, మరి చెత్త పోయడానికి ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చెత్తను పోయడానికి స్థలం లేదు మన యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. మొన్నటిదాకా FCI జాగల, అంతకుముందు సింగరేణి జాగల, అంతకుముందు సమ్మక్క సారలమ్మ గోదావరి నదీ తీర ప్రాంతంలో జాతర ప్రాంగణంలో పోసి ఇప్పుడు FCIకి సంబంధించిన గోదావరి నదీ తీర ప్రాంతంలో పోతే వాళ్ళు కూడా పోయొద్దని చెప్పి ఏదో బోర్డులు పెట్టిరని చెప్పేసి సాక్షి అన్న రాసిండు. ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త ఇది. ఇక ఈ అన్న గాడి తప్పిన నగరపాలన అని రాసిండు. అంటే నగరపాలక సంస్థ అధికారులకు ఇక నేను ఇంకా అసలు ముచ్చడం మర్చిపోయిన ప్రజలారా, ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళైతే బాగా పనిచేస్తారు, మస్తు పనిచేస్తారు వాళ్ళు. మొన్న ఒక హోటల్లోకి పోయి ఆ హోటల్కి 20,000 10,000 జరిమానా వేసి వచ్చారు. మరి ఇక ఒక్క హోటలే ఉన్నదా? గతంలో ఒక హోటల్లో జరిగింది, మరి దానికి ఎందుకు వేయలే? మరి ఇంకా అనేక రకాల హోటల్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు చూస్తలేరు? అనేక రకాల టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, అనేక రకాల చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, వాటిని కూడా పర్యవేక్షణ చేయాలి కదా. మరి మాంసం విక్రయించే మాంసాదారుల దగ్గర పోయి చూస్తారా? మరి ఏది ఎక్కడ? మరి నాకైతే ఎక్కడ కనబడతలేదు. ఏ మాంసాన్ని అంటే ఒక మేకను కట్ చేసిన తర్వాత ఆ మేక మాంసాన్ని అమ్మేవారు, ఆ మేక మాంసం పైన ఏది అధికారులకు సంబంధించిన అంటే ఈ యొక్క మాంసము శ్రేష్టమైనదే, మరి ప్రజలు తినొచ్చు అని దానికి అధికారుల స్టాంపు కనబడతలేదు నాకు. మరి ఇవన్నీ ఆలోచన చేయాలి ప్రజలారా. మరి అది ఏదైనా కూడా మరి మాంసం విక్రయించే దగ్గరికి పోయి చూస్తున్నారు. మరి మాంసం కోసి అంటే మేకలు కట్ చేసే దగ్గర ఎక్కడైతే అవి కడిగేస్తున్నారు అక్కడ శుభ్రంగా ఉందా పరిశుభ్రంగా ఉందా అనేది చూస్తున్నారా? ఏం చూస్తారు? ఏం చేస్తారు నగరపాలక అధికారులు? ఇక శానిటరీ ఇన్స్పెక్టర్లు కొద్ది శానిటరీయా, బాగా శానిటేషన్లు ఉన్నది. ఎట్లా అంటే మేము చెప్పిన చెత్త కనబడది. మన రామగుండం కార్పొరేషన్ లో చెత్త అనేదే కనబడది. కాలువల గింత మట్టి కూడా ఉండదు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రోడ్లు అయితే ఇక బాగా అభివృద్ధి చెందినాం మనం. మరి కార్పొరేషన్ అభివృద్ధి అంటే మరి వేరే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు కూడా చెప్పుకోవాలి ఏది అభివృద్ధి చెందిందా తెలంగాణలో కార్పొరేషన్ అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందని ఏలెత్తి చూపెడతారు. ప్రజలారా ఇదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం అభివృద్ధి చెందినాం. గోదావరి బ్రిడ్జ్ మీద కంచె వేసుట్లా అభివృద్ధి చెందినాం. హిందూ శ్మశాన వాటికల మనం లాస్ట్కు చచ్చిపోతే మనల్ని కాలవెచ్చనీకో బొందవెట్టనీకో పోతే సీకట్ల మనం సింహ సీకట్లనే ఆ కాలవెచ్చుడు బొందవెట్టుడు చేయాలి, కానీ లైట్ వెలిగించే పరిస్థితులు కనబడాయి. ఇక కట్టెలు పేద ప్రజలకు గతంలో కట్టెలు ఇచ్చిన కార్పొరేషన్లా పైసలు లేవు, కట్టెలు ఇచ్చుడు బంద్ చేసి ఇక పోతే నీళ్ళు అందాయి. తాగునీటి సమస్య ఏంది ఈ కార్పొరేషన్లా? ఏం జరుగుతుంది కార్పొరేషన్లా? ఇక సేవా సంస్థలు చెప్తున్నాయి అనేక రకాల సమస్యలను ముందుకు తీసుకొస్తున్నాయి, కానీ ఏ అధికారి పట్టించుకుంటలేడు, ఏ నాయకులు కూడా పట్టించుకుంటలేరు. ఏదో ఒక రోజు చూసి నిరుద్యోగి న్యూస్ ఛానల్ వీటిపైన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి వెనుకాడదన్న విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 1% అన్న 1% ఏదైనా మార్పును తీసుకొచ్చి చూపెడతా నేను. ప్రజలారా మీ అందరి సహాయ సహకారాలు నాకు అందాలి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ కూడా చేయరు. మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఎంత మేరకు జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఇన్ని రోజులు ఎట్లున్నది అనేది చెప్పాలి. ఇక నగర మేయర్ సార్ గారికి అదేవిధంగా కమిషనర్ సార్, ముఖ్యంగా కమిషనర్ సార్కి చెప్పాలి ఏంటంటే, సారు మీరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చి 3.5 నెలలు 4 నెలలు వస్తున్నది. మరి మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారో చెప్పుర్రి ప్రెస్ మీట్ పెట్టి. ఇక మీకు తెలిసిన ముచ్చట్లు నేను అడిగేది, ఈ ట్రేడ్ లైసెన్సుల ఫీజులు ఎందుకు వసూలు చేస్తారో అడుగుర్రి. ఇక ఈ రోడ్ల పరిస్థితి ఏందో మీరే చెప్పాలి.
మీరు మాతో పాటుగా మా ఛానల్ తోటి, మా నిరుద్యోగిని ఛానల్ తోటి ఒక్కరోజు సమయం కేటాయించుర్రి, లేదంటే ఒక గంట సమయాన్ని కేటాయించుర్రి. మేము మా ప్రాంతంలో ఉన్న సమస్యలను కొంతమేరకైనా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. మిమ్మల్ని డైరెక్ట్ గా కూడా కలిసే ప్రయత్నం కూడా చేస్తాము. మొన్నటి వరకు ఎలక్షన్ల సమయము, ఎలక్షన్ల కోడ్ కనుక మీకు మా యొక్క సమస్యలు వివరించాలన్నా కూడా కోడ్ అనేది ఒక అడ్డం ఉంటుంది అన్న ముచ్చట్ల మేము ఆగిపోయినాం. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ప్రతిరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న సమస్యలను మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా ప్రజా సమస్యలను కమిషనర్ కు అందించే ప్రయత్నం చేస్తాం. కమిషనర్ తో పాటు జిల్లా అధికారికి కూడా, జిల్లా కలెక్టర్ గారికి కూడా అందే ప్రయత్నం చేస్తున్నా. నిన్నటి నుంచి జరుగుతున్న, అంటే నిన్న మనం ఒక ప్రత్యేక వార్తను అందించినాం రేషన్ షాపులపై జరుగుతున్న తనిఖీల పైన. అదే విధంగా ఇదే విషయంలో ఇట్లనే కూడా మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల కోసం అటు కమిషనర్ సార్ను, అటు అటు కమిషనర్ సార్ను, అటు కలెక్టర్ సార్ను, స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి అందించే ప్రయత్నం చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మన ఛానల్ తోడ్పడుతుంది అన్న ముచ్చట మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక